ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మన రాజ్ కుమార్ అన్న మన ఖైరతాబాద్ బడా గణేష్కి చైర్పర్సన్ అన్న మనతో ఉన్నాడు. ఇప్పుడు అన్న గురించి కూడా మీకు ఒక 2 నిమిషాలు నేను మాట్లాడిద్దామని. నేను అన్నకు చాలా బిజీ ఉన్నాడు అన్న, అయినా కూడా కొంచెం టైం ఇవ్వడం జరిగింది. ఓకే అన్న, జై శ్రీరామ్ అన్న. అన్న ఒక చిన్న మా సబ్స్క్రైబర్స్కి నేను ఫస్ట్ టైం మన ఖైరతాబాద్ గణపతి పప్ప నుండికి ఇప్పుడు వచ్చేది. కాకపోతే ఏంటంటే మన మేకింగ్ వర్క్ స్టార్ట్ కావడంలో ఫస్ట్ టైం నేను రావడం జరిగిందన్న. ఈ గణపతి పప్ప అనేది ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు, ఎవరు స్టార్ట్ చేసిండ్రు? ఇప్పటిదాకైతే 70 ఫీట్ల గణపతి పప్ప కదా, ఆ పోస్టర్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏందని కొంచెం మా సబ్స్క్రైబర్స్ కూడా మీరు చెప్పండి అన్న ఒకసారి. అందరికీ నమస్తే అండి. వరంగల్ నుంచి వచ్చిన అని చెప్పింది సోదరుడు సంతోష్ గారు. మరి చాలా సంతోషము. మరి 1954లో శంకరయ్య గారు స్వాతంత్ర సమరయోధులు ఉండే, ఆయన ఒక్క అడుగుతో మొదలుపెట్టిండు. ఆయన ఏంటంటే 1994లో స్వర్గస్థులయ్యారు. స్వాతంత్ర సమరయోధులు ఉండే ఆయన తర్వాత ఆయన సోదరుడు మా నాన్నగారు సుదర్శన్ గారు దీన్ని గత సంవత్సరం దాకా 2022 వరకు ఆయన చేశారు. ఆయన 2022 అక్టోబర్ 1 స్వర్గస్థులయ్యారు. దాని తర్వాత నేను చైర్మన్గా బాధ్యత తీసుకొని 2 సంవత్సరాలు కూడా చాలా ఎటువంటి మా నాన్నగారు ఏ విధంగా చేస్తుండే అదే విధంగా చేసుకుంటూ ఉత్సవాలు అనేది జరుపుకుంటూ వస్తాను. మరి ఈ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు, సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయరెడ్డి గారు, చింతల రామచంద్ర రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఖైరతాబాద్ కార్పొరేటర్ కృష్ణ యాదవ్ గారు, వీళ్ళు మళ్ళీ దాంతోపాటు బస్తీ పెద్దలందరి సహకారంతో, బస్తీ ప్రజలందరి సహకారంతో ఉత్సవాలు అనేది ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం అన్నమాట. సో పోస్టర్ రిలీజ్కి వస్తే మరి ఈ సంవత్సరం వచ్చి 70 అడుగుల విగ్రహం అండి. 70వ సంవత్సరము 70 అడుగుల పెద్ద విగ్రహం తయారు చేస్తూ ఉన్నాము. పోస్టర్ విషయంకి వస్తే ఒక 10 రోజులలో పోస్టర్ కూడా లాంచ్ చేస్తాము. ఈ వీక్లో ఉంటాం. ఫైనల్ డిజైన్స్ ఉన్నాయన్నమాట. సో దాదాపు ప్రతి సంవత్సరం చేస్తే మనకు 100 రోజుల సమయం ఉంటుండే. ఈ సంవత్సరం వచ్చి 66 రోజుల సమయం ఉంది. మరి ఇన్ టైంలో చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ మంది కళాకారులను పెట్టి కూడా మేము పనులు చేయించడం జరుగుతుంది అనమాట. సో మీరు ఇంకొక 10 రోజులలో తమిళనాడు సంబంధించిన కళాకారులు కూడా వస్తారు. వీళ్ళు షెడ్ వర్క్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. ఫైనల్ టచెస్ ఉన్నాయి అనమాట. సైడ్లో అవి టచెస్ ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర, బాంబే అన్ని ప్రాంతాల నుంచి వచ్చే కళాకారులతో రాత్రి పగలు పని చేయించి ఒక 1 వీక్ ముందు రెడీ అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఓకే అన్న, చాలా చాలా థ్యాంక్ యూ అన్న. చూసిందిగా ఫ్రెండ్స్, మొత్తానికైతే మన ఖైరతాబాద్ బడా గణపతి పప్ప ఎప్పుడైతే స్టార్ట్ చేసింది ఇక్కడ పెట్టడం ఏంది, అసలు ఎవరు పెట్టడం స్టార్ట్ చేసింది ఏందని మాత్రం మొత్తం రాజకుమార్ నేను మాట్లాడించాను. అండ్ అలానే మొత్తం నా ఇక్కడ ఒకటి ఏంటంటే డొనేషన్ కౌంటర్ కూడా పెట్టింది అన్న వాళ్ళు. ఈ ఒకవేళ మీకు ఇక్కడ మనకు డొనేషన్ చేసుకోవాలన్నా కూడా మనకు QR కోడ్ ఇట్లా ఏమన్నా ఉంటే మాత్రం మీకు నేను మాత్రం నెక్స్ట్ వీడియోస్లో మాత్రం వచ్చినప్పుడు మాత్రం అప్డేట్ అయితే ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్ మరి.
ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మన హైదరాబాద్ బడా గణపతి బప్ప 70 ఫీట్ల గణపతి బప్ప అది ప్రజెంట్ అయితే నేను ఇక్కడ రావడం జరిగింది. అండ్ అలానే మనకు మేకింగ్ వర్క్ అనేది మొత్తం వీడియోలో పెట్టాను. అండ్ అలానే మన రాజ్ కుమార్ అన్న మన హైదరాబాద్ గణపతి బప్ప చైర్పర్సన్ రాజ్ కుమార్ అన్నతో కూడా మీకు మాట్లాడించాను. మొత్తం ఫుల్ టు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పించా. మన గణపతి బప్ప అనేది ఇప్పుడు పెట్టడం జరిగింది ఏంటిది అని మాత్రము. ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ ఏంటంటే మొత్తం గణపతి బప్ప పనులు అయితే రావడం జరుగుతుంది. నా వీడియో మొత్తం చూసాను, చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ అలానే నా ఛానల్ కొత్త విషయాలైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వరంగల్ గణేష్ ఐడల్స్ అని నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాంట్లో ఫాలో చేయడం వాళ్ళంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. ఓకేనా?